హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. కాలింగ్ బెల్ మోగేసరికి హాల్లోనే కూర్చున్న గోవింద్ లేచి తలుపు తీశాడు. ఎదురుగా ఒక స్త్రీ గంజిపెట్టిన చీరే, చేతిలో పర్సుతో దర్జాగా కనిపించింది. ఝాన్సీ గారు పంపించారు. ఆ మాట విని ఆశ్చర్యం కలిగింది గోవింద్‌కి. పక్కకి తప్పుకొని రండి అన్నాడు మర్యాదగా. గదిలోకి తీసుకువెళ్ళి శాంత ఆవిడ వచ్చారు అన్నాడు. ఇక అక్కడ తన పనేమీ లేదు కాబట్టి యువతలకి వచ్చాడు. ఈవిడ ఆవిడేనా? లేకపోతే ఆవిడ గురించి వివరాలు చెప్పడానికి ఈవిడే వచ్చిందా? అని మనసులో ఓ మూల సందేహంగానే ఉంది. చూడగానే టీవీగా లెక్చరర్ ఏమో అనిపించేలా ఉంది. సుమారు అరగంట తర్వాత గదిలోంచి బయటకు వచ్చి గోవిందుని చూసి ఓ నవ్వు నవ్వేసి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాడు. శాంత వివరాలన్నీ చెప్పింది. పొద్దున్న 7కి వస్తోంది. టిఫిన్, వంట చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం 5కి వచ్చి వంట చేస్తోంది. నెలకు 15,000. అమ్మో! అంతే అన్నాడు. సరేలేండి. ఇంకా అంత ఇచ్చినా మనిషి దొరకడం లేదు. అదృష్టం బావుండి దొరికింది. రేపటి నుండి రమ్మన్నాను. మరి 6 మనుషులం ఉన్నాం కదా! అంది శాంత. ఫోన్ చేసి కొడుకులకి, కోడళ్ళకి చెప్పిందా శుభ సమాచారం. అందరూ చాలా సంతోషించారు. హమ్మయ్య! సమస్య తీరింది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లి డేట్ ఫిక్స్ చేయొచ్చు అనుకున్నారు. ఇద్దరు కొడుకులు, కోడళ్ళతో గోవిందు, శాంత అంతా కలిసే ఉంటారు. గోవింద్ రిటైర్ అయ్యాడు. పిల్లలందరికీ ఉద్యోగాలు. శాంతకి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం అన్నీ వాడారు. అవేవీ లాభం లేదు. ఆపరేషన్ చేయాల్సిందే అన్నాడు డాక్టర్లు. ఇంటికిల్లాలకి అనారోగ్యం అంటే మరీ అది అత్యవసర పరిస్థితి. ఏ జ్వరమో వస్తేనే ఇల్లంతా అతలాకుతలమైపోతోంది. మరి మోకాళ్ళ ఆపరేషన్ అంటే సామాన్యం కాదు. కనీసం మరో ఇద్దరు మనుషులు ఉండాలి ఇల్లు గడవాలంటే. మరో పని మనిషి తేలిగ్గానే దొరికింది. కానీ ఈ వంటకే ఎవరూ దొరకలేదు. దాదాపు నెల రోజులుగా వెతుకుతున్నారు. ఆ మనిషి దొరకాలి. వీళ్ళు ముందుకు సాగాలి. వాళ్ళ స్నేహితురాలు ఝాన్సీకి చాలామంది పరిచయం ఉన్నారు. ఆవిడతో చెప్తే నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది పంపిస్తాను అంది. ఆవిడ రావటంతో అందరికి ప్రాణం లేచి వచ్చింది. ఆవిడ పేరు సంధ్య. మర్నాడు 7కి టెన్షన్‌గా వచ్చేసింది. అత్తగారు, మామగారు ఆవిడ గురించి చెప్పినా ఆవిడని చూడగానే ఆశ్చర్యపోయింది పెద్ద కోడలు. నాలాంటి వాళ్ళని ఇద్దరిని పనిలో పెట్టుకునేంత దర్జాగా ఉంది. ఆవిడ ఏం పని చేస్తుంది అనుకుంది. వంటగది చూపిస్తారా అని సంధ్య అడిగేసరికి ఇహలోకంలోకి వచ్చి రండి అంది గోవింద్ పెద్ద కోడలు. సందులో పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చింది. నూనెలు, కారాలు ఎంత వాడాలి, వంటల్లో బెల్లం వాడితే తింటారా, తినరా లాంటి వివరాలు అడిగి తెలుసుకుంది. ఏవి ఎక్కడున్నాయో చూసుకుంది. ఇక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అవసరమైతే పిలుస్తాను అని పని మొదలుపెట్టింది. చకచకా పని చేస్తూ 9కల్లా టిఫిను, వంట ముగించేసి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయింది. రుచికి కమ్మగా చేసింది వంటలు. ఇల్లు లంకా దహనమైపోయేట్టుగా వంట ఎడాపెడా చేసిపోలేదావిడ. వంటిల్లు అద్దంలా సర్ది వెళ్ళింది. అదృష్టం బావుండి సమయానికి మంచి మనిషి దొరికింది అనుకున్నారు. మరుసటి వారంలోనే శాంతకు ఆపరేషన్ చేశారు. 5 రోజులు హాస్పిటల్‌లో ఉండి ఇంటికి వచ్చింది. అందరూ హడావిడిగా హాస్పిటల్‌కి, ఇంటికి తిరిగినప్పుడు శాంతకు ఆపరేషన్ పూర్తయ్యాక నలుగురు శాంతం చూడ్డానికి వచ్చినప్పుడు కూడా వంటింట్లో పనులకు సంధ్య ఉండబట్టి ఇంట్లో వాళ్ళందరూ నిశ్చింతగా ఉండగలిగారు. ఆవిడ పనితీరుకి, ప్రవర్తనకి అందరూ ముగ్ధులైపోయారు. పిల్లలు ఆంటీ అని, గోవింద్, శాంత సంధ్య గారు అని పిలుస్తారు. తన పనికి అవసరమైనంత వరకే తప్ప అదనంగా ఒక్క మాట గూడా మాట్లాడదు. టిఫిన్ తినమంటే వద్దండి తినే వచ్చాను అంటుంది. ఒక కప్పు కాఫీ మాత్రం తాగుతుంది. పదార్థాలు మిగిలేలా వండడం, మిగిలినవి పట్టుకెళ్లడం అలాంటి ప్రసక్తే లేదు. అలా 2 నెలలు గడిచాయి. శాంత మెల్లిగా ఇంట్లో తిరుగుతోంది. సంధ్య పనితీరు ఆవిడ పొందిక చూసి ఇంట్లో అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. ముందు కొన్నాళ్ళు పెట్టుకుందాం వంట మనిషిని. శాంత పూర్తిగా కోలుకున్నాక మాన్పించేయవచ్చు అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు పోన్లే ఆవిడ ఎంతకాలం చేస్తుంది? ఆవిడకి మాత్రం ఈ వయసులో విశ్రాంతి కావాలి కదా! డబ్బుకి కొదవలేదు. మంచి మనిషి కుదిరింది. ఇంటి వెనకాల ఓ స్టోర్ రూమ్ ఖాళీ చేయించి అందులో సంధ్యని ఉండమంటే బావుంటుంది. అంతగా కావలిస్తే వేరే చోటకు కూడా పనికి వెళ్తుంది అనుకున్నారు. నెల జీతం సంధ్య చేతికి అందిస్తూ ఆ మాటే చెప్పింది శాంత. ఇల్లు ఇచ్చామని జీతం తగ్గించం. మీకు మేం తోడు, మాకు మీరు తోడు అంది. చిన్నగా నవ్వింది సంధ్య.
నాకు వీలవదండి. మాకు సొంత ఇల్లు ఉంది అంది. ఆశ్చర్యపోయింది శాంత. మిమ్మల్ని చూస్తే ఇంత దర్జాగా ఉంటారు. మరి స్వంత ఇల్లు అది ఉండి ఈ పనికెందుకు వస్తున్నారు? అభ్యంతరం లేకపోతే విషయం ఏమిటో చెప్పండి అని అడిగింది. చెప్తానండి. మా వారు సాంబమూర్తి. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. మా మామగారి హయాంలో కట్టిన ఎల్ఐసి ఇల్లు ఉంది. మాకు ఇద్దరు పిల్లలు. కూతురు తర్వాత కొడుకు. అమ్మాయి డిగ్రీ ఆఖరి సంవత్సరంలో ఉండగా ప్రేమలో పడింది. కుర్రాడు బాగానే ఉన్నాడు. దాంతోనే చదువుతున్నాడు. సరేలే దానిష్టం అనుకున్నాం. కానీ వాళ్ళ వైపు వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. ఇంకా చిన్నపిల్లలేగా మరో 4 ఏళ్ళు ఆగి జీవితంలో స్థిరపడ్డ తర్వాత వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని చెప్పాం. వాళ్ళు వినలేదు. ఓ రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని చక్కా వచ్చారు. వాళ్ళ ఆప్తులు దగ్గరుండి పెళ్లి చేయించారట. ఆప్తులంటే పెద్దవాళ్ళెవరో కాదు. వీళ్ళతోటి పిల్ల సన్నాసులే. ఏం చేస్తాం? అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్తే ఇంట్లో అడుగు పెట్టొద్దు అన్నారట. అందరం వదిలేస్తే ఎక్కడికి పోతారు? అందుకే మాతో ఉండమన్నాం. ఆహా! అలా ఉండరట. ఎవరికీ భారం కాకూడదు. మన కాళ్ళ మీద మనమే నిలబడదాం అనుకునే పెళ్లి చేసుకున్నారట. మొండివాడు రాజు కంటే బలవంతుడు. సరే మీ ఇష్టం. ఎక్కడున్నారా కాస్త ఆచూకీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అన్నాం. ఫోన్లు చేస్తూనే ఉండేది. ఎక్కడో ఓ చిన్న పోర్షన్ అద్దెకు తీసుకున్నారు. అల్లుడు ఇంకో నలుగురితో కలిసి ఏదో వ్యాపారం మొదలుపెట్టాడట. చిన్నతనం, నెలకింత అని జీతం వచ్చే ఉద్యోగం చూసుకోకుండా వ్యాపారం కూడానా అనుకున్నాం. ఓ ఏడాది బానే ఉన్నారు. పండక్కి, పర్వానికి వచ్చిపోతూ ఉండేది. ఆ తర్వాత ఏ వారానికో, 15 రోజులకో ఓ ఫోన్ చేసేది. కాస్త బిజీగా ఉన్నాం అనేది. సరేలే ఏదో దాని దారిన అది సుఖంగా ఉంటే చాలనుకున్నాం. ఇంకా 2 నెలల్లో పెళ్ళయి 2 ఏళ్లు పూర్తవుతున్నాయనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి ఏడ్చుకుంటూ వచ్చింది. ఓదార్చి గుప్పెడన్నం పెట్టి కాస్త తేరుకున్న తర్వాత ఏమిటమ్మా అంటే చెప్పుకొచ్చింది. ఆ నలుగురు మా అల్లుడు కలిసి ఓ వ్యాపారం మొదలు పెడదామని బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. అటువంటి వాటికి గవర్నమెంట్ ధారాళంగా అప్పిస్తుంది అని గట్టిగా నమ్మకంతో ముందుకు సాగారు. గవర్నమెంట్ వారి పథకాలన్నీ ఈదపోతే తాగనీళ్ళు ఉండవు అనే సామెత చెప్పినట్టుంటాయి. కాళ్ళరిగేదాకా తిప్పుకొని తర్వాత ఇవ్వలేమని చేతులెత్తేశారు. వీళ్ళకు ఉడుకు రక్తం. పోన్లే అది కలిసి రాలేదని ఉద్యోగంలో చేరితే సరిపోయేది కదా! కానీ పంతానికి పోయి బయట అప్పు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టారు. యువకులు నలుగురు చేరి వ్యాపారం ప్రారంభించి 5 ఏళ్లు తిరిగేసరికి ₹1,00,00,000 టర్నోవర్ సాధించారు అంటూ విజయగాథలు నిత్యం పేపర్‌లో చదువుతూనే ఉంటాం. అలాంటి అదృష్టవంతులు అతి కొద్దిమందే ఉంటారు. కానీ అపజయం పాలై రోడ్డున పడ్డవారి దీనగాథలే కోకొల్లలు. మా అల్లుడు బృందం ఆ కోవలోకే వస్తారు. వాళ్ళ వ్యాపారానికి మొదటి నుండి కష్టాలే. ఆ తర్వాత నష్టాలు. మిగిలిన వారికి వాళ్ళ పెద్దవాళ్ళ అండ ఉండబట్టి ఎలాగో బయటపడ్డారు. ఇతగాడికి ఆ ఆసరా కూడా లేదు. అప్పులు వాళ్ళు తన్నడానికి వస్తుంటే పురుగుల మందు తీసుకొచ్చి ఇద్దరం కోకో కోలాలో కలుపుకొని తాగేద్దాం అన్నాడట. ఇది బెదిరిపోయి ఆ డబ్బా విసిరి పారేసి అతన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి మా దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. మాకు గుండె ఆగినంత పనైంది. మా ఆయన, మా అబ్బాయి పరుగున వెళ్ళి అతన్ని బలవంతాన మా ఇంటికి తీసుకొచ్చారు. బతుకున చచ్చిపోతా అని ఒకటే గోల. వడ్డీతో కలిసి 2.5 లక్షలు కట్టాలిట. మా వారికి పెన్షన్ రాదు. ఆయన పనిచేసే కంపెనీ కూడా ఆపదల్లో ఉంటే ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళిచ్చిన డబ్బు బ్యాంకుల్లో వేసుకొని వడ్డీ మీద బతుకుతున్నాం. మాకు అంత మొత్తం అంటే భారమే. కానీ పిల్లవాడి ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా! అప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా సాయం చేస్తారేమో అని ఆశతో తను వద్దన్నా మేమే ఫోన్ చేశాం. అతన్ని, మమ్మల్ని కూడా వాళ్ళు తిట్టిపోశారు. గతంలోనే ఈ కొడుకుగారు ఇటువంటి ఘనకార్యాలు చాలానే చేశాడట. చాలా సార్లు చేతులు కాల్చుకున్నారట. ఇంకా వాడికి సాయం చేస్తే మేము రోడ్డున పడాలి. మా వల్ల కాదు అన్నారు. ఏం చేస్తాం? మేమే 2 దఫాలుగా కడతాం అని అప్పుల వాళ్ళని ఒప్పించాం. అంచుల్లో కొంచెం, ఆదివారంలో సోమవారం అన్నట్టు. అంతలో మా అమ్మాయి కడుపుతో ఉంది. అబార్షన్ చేయించుకుంటానంది. మాకే మనసొప్పలేదు. మా అబ్బాయి ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉన్నాడు. తెలివిగలవాడు, బుద్ధిమంతుడు. క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం వచ్చింది. అల్లుడి తాకిడికి మా కుటుంబం ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. అదనపు ఆదాయం కావాలి. మా ఆయన ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఫిట్టర్‌గా పనిచేశారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం డిగ్రీ పాస్ అయిన అల్లుడు. వేవిళ్ళతో బాధపడుతున్న పిల్ల. చదువుకుంటున్న కొడుకు. కూతురు, కొడుకు ఉద్యోగం చేయలేరు. ఇక మిగిలింది మా ఆయన, అల్లుడు. వారిద్దరికీ అర్జెంటుగా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? దొరికినా ఎంత జీతం వస్తోంది? ఆలోచిస్తే నేనే రంగంలోకి దిగడం మంచిదనిపించింది.
ఇవాళ అనుకుంటే రేపే పని దొరుకుతుంది. జీతము బాగానే ముడుతోంది. ఇంట్లో వాళ్ళంతా వద్దు వద్దంటూ గగ్గోలు పెట్టారు. నేనే నచ్చ చెప్పాను. పరువు తక్కువ పని ఏమీ చేయడం లేదు కదా! అవసరం వచ్చినప్పుడు మనకు తగిన మార్గం వెతుక్కోవడం తప్పేం కాదు అన్నాను. వారం తిరిగేలోపు మీ ఇంట్లో పని దొరికింది. మీ ఇల్లు కాకుండా ఇంకో 2 ఇల్లు చేసుకుంటున్నాను. ఒక చోట 8,000 ఇంకో చోట 7,000. పొద్దున్న 6:30కి బయలుదేరి 1 గంటకి వెళ్ళిపోతాను. మళ్ళీ సాయంత్రం 4కి వెళ్తే 9కి ముందే ఇల్లు చేరతాను. చిన్నతనంలో పుట్టింటి వారిది, ఆ తర్వాత మెట్టింటి వారిది పెద్ద కుటుంబమే. ఆ మాత్రం వంట పని చేయడం నాకు అలవాటే. ఎక్కువ రోజులు అవసరం ఉండకపోవచ్చు. నేను పనిచేస్తున్న ఇంట్లో వాళ్ళ అబ్బాయికి స్వంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందట. ఏదో కోర్స్ చేస్తే మా అల్లుడికి ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇన్నాళ్ళు నీ ఇష్ట ప్రకారం చేశావు. ఇక నీకు బాధ్యతలు పెరుగుతున్నాయి. కుదురుగా ఉండాలి అని అల్లుడికి చెప్పాం. జరిగిన అనుభవాలకి తలకాయ బొప్పి కట్టిందేమో అతను సరే అన్నాడు. అతనికి ఉద్యోగం వస్తే సమస్య సగం తీరినట్లే. మా అబ్బాయికి ఉద్యోగం చేతుల్లోనే ఉంది. పరీక్షలయ్యాక చేరటమే. కొంతకాలం వాళ్ళ కంపెనీలోనే ఉంటాను అని రాసి ఇస్తే, ఉద్యోగంలో చేరగానే కాస్త పెద్ద మొత్తం ఇస్తారట. ఎక్కడో చదివాను. మాతృశ్రీ జిల్లేలమూడి అమ్మ ఒక మాట చెప్పారు. సమస్యలు చిత్రమైనవి. వచ్చేటప్పుడు చెప్పిరావు. పోయేటప్పుడు చెప్పిపోవు. వాళ్ళిద్దరూ స్థిరపడితే మాకు నిశ్చింత. అదీగాక ముందు పిల్ల పురుడు పుణ్యమూ ఉన్నాయి. నేనిలా బయటకొస్తే ఆ పనులన్నీ సాగవు కదా! అంతవరకే ఇలా మీ ఇళ్ళలో పనిచేయడం. మొదట్లో కాస్త శ్రమనిపించినా ఇప్పుడు అలవాటయిపోయింది నాకు. ఇంట్లో ఉన్నా ఖాళీగా ఉండలేను. పని, సంపాదన కూడా వ్యసనమే. అలవాటైతే మానడం కష్టం. ఇంట్లోనే ఉంటూ వంట చేసి చిన్న చితక ఆఫీసులకు భోజనాలందించే ఏర్పాటేదో ఉందట. అదేదో కనుక్కుంటాను. కాలక్షేపం అవడంతో పాటు డబ్బు కూడా వస్తే ఇక అంతకంటే నాకేం కావాలి? అందులోనూ ఇవేం పెట్టుబడి నష్టాలొచ్చే వ్యవహారం కాదు కదా! మన చేతుల్లో పనే. మీరు నా మీద ఇంత దయగా ఉన్నందుకు చాలా తృప్తిగా ఉంది. మీకు కావాలంటే మీ ఇంట్లో మరో 4 నెలలు పనిచేస్తాను. ఆ తర్వాత ముందే చెప్తాను. మీరు వేరే మనిషిని చూసుకోండి అని శాంతతో చెప్పి వెళ్ళిపోయింది సంధ్య. ఇదంతా భర్తతో చెప్పింది శాంత. ఆశ్చర్యపోయాడు గోవింద్. చేతులెత్తి నమస్కారం చెయ్యాలి ఆ తల్లికి అన్నాడు. కార్యేషు దాసి కరుణేషు మంత్రి అంటూ ఆ శ్లోకం రచించిన వారు ఎవరు? ఇప్పుడు సంధ్య గారిని చూసి ఉంటే 6 కరములతో పాటు నడి సముద్రంలో మునిగిపోతున్న సంసార నౌకను తన రెక్కల కష్టంతో ఒడ్డున పడేసి ఆపదుద్ధారిణి అని ఇంకో కర్మ కూడా చేర్చేవారేమో అన్నాడు 2 చేతులు జోడించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.